సామాజిక మాధ్యమ దిగ్గజం ఎక్స్ విలువ గణనీయంగా పడిపోయినట్లు ప్రముఖ పెట్టుబడుల సంస్థ నివేదిక వెల్లడించింది. యూజర్ల సంఖ్య తగ్గడం, వాణిజ్య ప్రకటనల ఆదాయంలో కుంగుబాటు, కంటెంట్పై ఆందోళనలు వంటివి దీనికి కారణమని పేర్కొంది. ఎక్స్ను బిలియనీర్ ఎలాన్ మస్క్ 2022 అక్టోబర్లో $44 బిలియన్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మొత్తంతో పోలిస్తే కంపెనీ విలువ 2023 డిసెంబర్ 30 నాటికి $12.5 బిలియన్ పతనమైనట్లు ఫిడెలిటీ వెల్లడించింది. అంటే 71.5% కంపెనీ విలువ ఆవిరైంది. మాస్క్ దాన్ని సొంతం చేసుకున్న కొన్ని నెలల్లోనే యూజర్ల సంఖ్య 15% తగ్గినట్లు తెలిపింది. ట్విట్టర్ పేరును ఎక్స్గా మార్చడం సహా మాస్క్ హయాంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. దాదాపు 50% మంది ఉద్యోగులను తొలగించారు. కంటెంట్ నియంత్రణ విషయంలో ఉదార విధానాలను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో తప్పుడు సమాచారం ఎక్స్లో ఎక్కువవుతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇతర దిగ్గజ సామాజిక మాధ్యమాలతో పోలిస్తే ఎక్స్లోనే తప్పుడు సమాచారం అధికమని గత సెప్టెంబర్లో ఐఆర్పి సమాఖ్య హెచ్చరించింది. ఎక్స్లో వచ్చిన మార్పులు, సమాచార నియంత్రణ విధానాలను నిరసిస్తూ పలు సంస్థలు వాణిజ్య ప్రకటనలు నిలిపివేశాయి. ఇజ్రాయెల్ వ్యతిరేక పోస్టులకు మాస్క్ మద్దతు తెలపడాన్ని ఆక్షేపిస్తూ డిస్నీ, యాపిల్, కోకా కోలా వంటి సంస్థలు దూరమయ్యాయి. అయితే ఈ సంస్థలు దూరమవడం వల్ల ఎక్స్కు యాడ్ల ద్వారా వస్తున్న ఆదాయం తగ్గుతూ వచ్చింది. అయితే ఈ ప్రాబ్లంను మాస్క్, కోకా కోలా, యాపిల్, డిస్నీ సంస్థలతో చర్చించి తిరిగి మళ్లీ యాడ్స్ వచ్చేలా చేయగలిగారు. కానీ వారు యాడ్స్ ఇవ్వడం మానేసిన సమయంలో వాటిన నష్టాన్ని కవర్ చేయలేకపోయారు బిలియనర్ ఎలాన్ మస్క్. కాగా బ్లూంబెర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం 2024 జనవరి 4 నాటికి మాస్క్ $220 బిలియన్ సంపదతో ప్రపంచంలోని అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. ట్విట్టర్ కొనుగోలును మానవాళికి ప్రయోజనం చేకూర్చే ప్రయత్నంగా మాస్క్ గతంలో అభివర్ణించారు. అయితే ఈ కొనుగోలు సమయంలో ట్విట్టర్ యాజమాన్యంతో మాస్క్ ఎంతో గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టేశారు. ఎన్నో కాంట్రవర్సీలు, ఆందోళనకర అనుభవాలు, కోర్టు మార్షల్స్ ఎదుర్కొన్న మాస్క్ చివరాఖరుకు $44 బిలియన్ ట్విట్టర్ సోషల్ మీడియా సంస్థను సొంతం చేసుకున్నారు. మరి రానున్న రోజుల్లో ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఈ ఇబ్బందులను, ఈ అంతరాయాలను, ఫీడ్బ్యాక్ను అనుసరించి ఎక్స్ను స్థిరంగా నడిపిస్తారా లేదా ఎక్స్ పూర్తిగా పతనం అవ్వడానికి మాస్కే కారణమవుతాడా అనేది వేచి చూడాల్సి ఉంది.